హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను మీ స్టోరీ అవతార్ని. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఆకాశం నుండి పడిన పెట్టె లోపల ఏడుపు వినిపిస్తుంది అని మళ్ళీ చెప్పాడు కదా. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. పెట్టెలోంచి ఏడుపు సౌండ్ వినిపిస్తున్న మల్లికి సడన్గా ఆ ఏడుపు సౌండ్ వినిపించడం ఆగిపోయింది. మళ్ళీకి ఏం అర్థం కాలేదు, ఆలోచనలో పడిపోయాడు. అక్కడే ఉన్న ఊరి పెద్ద ఆ బుర్ర మీసాలని సవరించుకుంటూ, ఏంటి మళ్ళీ ఏమైంది అని అడిగాడు. ఊరి జనం మొత్తం కంగారుగా ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరినీ చూసి, పెద్దయ్య, ఇప్పటిదాకా ఏడుపు వినిపించింది, సడన్గా ఏడుపు ఆగిపోయింది, అసలు లోపల ఏముందో అర్థం కావట్లేదు పెద్దయ్య అని అన్నాడు. దానికి పెద్దయ్య, సరే మళ్ళీ జరిగిందేదో జరిగింది, వదిలే, నేను పోలీసులు కబురంపుతాను, వాళ్ళు వచ్చి ఏం జరిగిందో చూస్తారులే, అందరూ ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళండి అని ఊరి పెద్ద చెప్పాడు. జరుగుతుందంతా చూస్తున్న జనాలు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోసాగారు. మళ్ళీ ఆ పెట్టెని చూస్తూ అక్కడే కూర్చుండిపోయాడు. మళ్ళీ ఆ పెట్టెని క్షుణ్ణంగా పరీక్షిస్తూ ఉన్నాడు. మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం కూడా అవుతుంది, కానీ మళ్ళీకి ఎటువంటి క్లూ ఏం దొరకలేదు. ఆ బాక్స్ చివరిలో ఏదో సాంస్క్రిట్లో రాసింది. మళ్ళీ ఏంటా అని దాన్ని చదవడం మొదలెట్టాడు. మళ్ళీకి ఏదో కనిపెట్టాను అని ఆతృతతో ఏ అని అరిచాడు. ఈలోపు అక్కడికి చింటూ, బంటు, మళ్ళీ ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు. వచ్చి, మళ్ళీ ఏమైందిరా, ఉదయం నుంచి ఇక్కడే ఉన్నావు అని అడిగాడు. కనిపెట్టారా, ఈ బాక్స్లో ఏముందో తెలియదు కానీ ఇక్కడ ఏదో రాసుంది, రండి చదువుదాం అని చింటూ బంటిని పిలిచాడు. చింటూ బంటు మళ్ళీ ఏం చెప్తాడా విందామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళీ ఆ బాక్స్ మీద ఉన్న అక్షరాలను చదవడం మొదలెట్టాడు. మళ్ళీ అక్షరాలని చదువుతూ, రే చింటూ బంటు, వినండ్రా, ఇక్కడ ఏం రాసిందో నేను చదువుతాను. నాకు 3 కళ్ళుంటాయి, కానీ నేను శివుణ్ణి కాదు. నేను ఆకాశంలో ఉంటాను, కానీ పక్షిని కాదు. నేను దారి చూపిస్తాను, కానీ మనిషిని కాదు. ఏంటిది అని మళ్ళీ అడిగాడు. చింటూ ఎగ్జాక్ట్గా, నాకు తెలుసు 3 కళ్ళు, ఆకాశంలో ఉంటుంది, అది కొబ్బరికాయ అని అరుస్తున్నాడు. మళ్ళీ నవ్వి, ఒరే చింటూ, కొబ్బరికాయ ఎక్కడైనా దారి చూపిస్తుందా? కాదు, బాగా ఆలోచించండి అని చెప్పాడు. చింటూ బంటు ఇద్దరు తలలు కొక్కొని ఏంటా అని ఆలోచిస్తూ ఉన్నారు. మళ్ళీ కానీ ఆలోచిస్తూ ఉన్నాడు. సాయంత్రం అయింది. అప్పుడే మళ్ళీకి ఒక ఆలోచన వచ్చింది. అరే, నాకు అర్థమైంది, ఏంటో అది అని అన్నాడు. చింటూ బంటు, ఏంట్రా అది అని అడిగారు. మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేశారు. 3 కళ్ళంటే 3 లైట్లు, దారి చూపించడం అంటే పడవలకి దారి చూపించడం, అది మన ఊరి చివరున్న పాత లైట్ హౌస్. చింటూ బంటు, లైట్ హౌసా? అరే, లైట్ హౌస్ ఇప్పుడు ఎందుకు వచ్చిందిరా అని ఇద్దరు ఆశ్చర్యంగా అడిగారు. మళ్ళీ వాళ్ళకి, ఏమోరా తెలీదు, మనం ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్తే అసలు అక్కడ ఏముందో తెలుస్తుంది అనుకుంటా అని అన్నాడు. చింటూ బంటు, అరే ఇప్పుడు లైట్ హౌస్గా వద్దురా, టైం అవుతుంది, ఇంటికి వెళ్దాం రండిరా అని అన్నారు. మళ్ళీ ఏం మాత్రం వినలేదు. అరే చింటూ బంటు, రండ్రా వెళ్దాం అని వాళ్ళిద్దరిని తీసుకొని ఊరి చివరున్న లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళాడు. అది చాలా పాతది, గోడలన్నీ పగిలి చిలుము పట్టున్నాయి, చీకటి పడుతుంది. బంటు భయంగా, మళ్ళీ ఇక్కడికి రావడం అవసరమా, నాకు భయం వేస్తుందిరా అని అన్నాడు. మళ్ళీ, భయమొద్దు బంటు, ఆ పెట్టె రహస్యం ఏంటో తెలియాలంటే మనం లోపలికి వెళ్ళాల్సిందే, పదండి అన్నాడు. ముగ్గురు ఆ తలుపుని గట్టిగా నెట్టారు. లోపలికి వెళ్ళారు. లోపలంతా చెమ్మ చీకటి, ఏం కనిపించట్లేదు. అక్కడే ఎవరు వెళ్తున్నట్టు అనిపించింది మళ్ళీకి. అరే సైలెన్స్, ఎవరు ఉన్నారు ఇక్కడ అని ముగ్గురు సైలెంట్ అయ్యారు. వాళ్ళు లోపల లైట్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ఉన్నారు. చిన్నగా అసలు ఏం జరుగుతుందా అని ముగ్గురు భయంగా మెట్లెక్కుతూ ఉన్నారు. ఆ గోడను పట్టుకొని మెల్లగా పైకి చేరుకున్నారు. అక్కడ ఏముందా అని చూస్తున్నారు. మళ్ళీ
చింటూ పంటూ వెనకాల ఎర్రగా ఉన్న కళ్ళు సడన్గా మెరిశాయి. ఆ కళ్ళను చూసి ఒక్కసారిగా భయంతో అరిచారు. సరే పిల్లలు, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్. ఆ ఎర్రగా మెరుస్తున్న కళ్ళు ఎవరై ఉంటారంటారు? దయ్యమా లేక ఇంకేదైనా శక్తా? ఆలోచించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో అదేంటో మనం తెలుసుకుందాం. బాయ్ పిల్లలు, గుడ్ నైట్.